టిఎస్ రామ్ ప్రసాద్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్. మీడియా వారికి, పత్రికల వారికి, జర్నలిస్టులకి అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి, ఇటు ఇండస్ట్రీకి, అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం. మేము ఆల్రెడీ గత 3-4 మీటింగుల నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ, ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు, కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి, ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి. దాని మీద ఈరోజున ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఈ ఎక్కువ రేట్లు, అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. మేము కూడా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎట్లా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు, అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే జరిగేటట్టు చేద్దామనేది మా ఉద్దేశం. అట్లా చేయడం వలన థియేటర్లకు ఇప్పుడు ఈ ఓటీటీలు వచ్చినాక ఈ అధిక ధరలు అమ్ముతా అంటే ఆ వచ్చిన ప్రేక్షకుడి మీదే అధిక భారం పడుతుంది. అది కూడా జరగకూడదనే మా ఉద్దేశంతో ఇండస్ట్రీకి మిగతా సినిమాలు ఎక్కువ పర్సెంటేజ్ సినిమాలు, 80% సినిమాలు ఒక మిడిల్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి కలెక్షన్ లేక. ఇచ్చిన పెద్ద సినిమాలకే రేట్లు పెంచడం వలన ఆడియన్ కూడా ఆ నెలకు ఆ సినిమాతోనే సరిపెడుతున్నాడు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రాలో కూడా అమలు చేయమని చెప్పి కోరడానికి మేము ఇది చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నాం. జనరల్గా జరుగుతుంది.